అక్కడ పెట్టావు కాదు మల్లిక. ఇప్పుడు జస్ట్ చెత్త అది పాడైపోయి తాడు పడి కూడా అందులో పడేసరికి నీకు అంత ఒళ్ళు పలుపు కాకపోతే నువ్వు అది ఇసుకేస్తావు. నేను ఎసరలేదు నుంచి ఎందుకు తీయాలి నువ్వు? అద్దాలు కొనుక్కోవాలని మెల్లది అక్కడ పెట్టావు. నా మీద డోర్ చేసి నా మీద అని చెప్పు. వదిలే ఏం చేస్తాం మరి అంత జాగ్రత్త. మరి ఎక్కడ పడేసి చెప్పు. ఏదైనా సైడ్ లో పడేసా. అదే ఎదుగుదాం మరి ఇంకేం చేస్తాం మరి అనుకోలా. ఇప్పుడు ఇది ఇలా అయిపోయా అనుకోవటమే ఉంది. మళ్ళీ తక్కువే కదా, 2000 1000 రూపాయలు ఉంటుంది. మరి తక్కువే ఉంది, పడేయాలి. ఇగో ఇలా ఇలా అయిపోయి ఏమి అయిపోయావు? అయిపోయి అది అనుకోని ఇది వేస్తా. పేస్ట్ ఏమో అవతల వాళ్ళు ఇంటి వైపు పడిపోయింది, నా అంతాడేమో డ్రైనేజ్ లో పడిపోయింది. ఇటు నుంచి ఇగో ఇలా ఉందా, ఇది ఇలా అటు అయిపోయి ఇటు వేసేసాను. ఇగో ఇటు ఇక్కడే వేసా, ఇటు సైడ్ ఇటు పడింది. ఎంత నిర్లక్ష్యం చూడు. రూపాయలు నేనేం కావాలని పడేయను కదా. ఆగు నాగంటే మా ఆయన కర్ర తీసుకురమ్మని చెప్పన్నాడు. సైడ్లో వేలు పెట్టలేనుగా, కర్రైనా తీసుకురా అన్నాడు. సో అందులో కర్ర తీసుకొని వెళ్తున్నా. ఎక్కడ ఉంది? ఇటు పట్టుకో, ఏమనరు. ఇగో అటు నుంచి అగో ఆ పైనుంచి పడింది, ఆ పైనుంచి ఇటు ఇందులో పడింది. అటు కాదనుకుంటా. పిచ్చిదానిలాగా ఉన్నావులే, పిచ్చిదానిలాగా ఉన్నావు. అమ్మ నన్ను తిడుతున్నాడు అమ్మా నాన్న. ఏయ్ పట్టుకోకూడదు. ఫోన్లు దూరంగా పెట్టండి. ఏంటిది? నువ్వు వేసుకో మళ్ళా. వీడియో ఎందుకు తెస్తానరా ఇంత సీరియస్ మ్యాటర్ని? ఈ వీడియో లైట్ అయితే ఎక్కువ.
ఏంటి కనపడేది చేపలు ఏంటి ఇంకా తెలిసే దగ్గర ఎందుకు ఇంకోటి కొను చర్ను ఏం చేద్దాం చర్ను ఏం చేద్దాం ఏం చెప్తాం మరి జాగ్రత్త ఉన్నారు నువ్వు హెడ్సెట్లు పోగొట్టేస్తున్నావు అలా అని నేను ఎప్పుడైనా ఇలా అన్నానా హెడ్సెట్ 1000 రూపాయలు 500 ఇది ₹1,00,000 పైన కదా ఇందిరమ్మది మళ్ళీ ఇందిరమ్మ అమ్మది కదా పడుతుందా డ్యూటీ నుంచి రాగానే పడుకున్నాను ఇంకొకసారి చూద్దామా నేను రాలేదు నువ్వు పోనీ ఎక్కడైనా కనపడితే చూడొచ్చు కనపడతలేదు పొద్దున్నకు ఉంటుందంటావా ఏంటి ఉండదా మరి సోది మోహన్ దాన్ని చూసుకోవాలిగా అయ్యో అది జస్ట్ ఇలా జారిపోయింది అదేబో ఇది వేసాను జస్ట్ కాదు మల్లిక ఇప్పుడు జస్ట్ చెత్త అది పాడైపోయి తాడు పడే కూడా అందులో పడాలి సరికి ఏంటి ఎంత చెత్త నువ్వు గూగుల్లో కొట్టు సారీ యూట్యూబ్లో కొట్టు సైడ్లో పడిపోయిన తాడు ఎలా తీసుకురావాలి నన్ను పడేస్తే పైకి లేచిద్దాముగా నీకు అంత ఒళ్ళు పలుపు కాకపోతే నువ్వు అది తీసుకురాస్తావు నేను ఎసరలేదు నుంచి ఎందుకు తీయాలి నువ్వు స్నానం చేసినప్పుడు తీసా బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు తీయాలి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు తీయాల్సిన అవసరం లేదు స్నానం చేసి అక్కడ పెట్టింది చేత్తో పట్టుకున్నా ఆ చెత్త పడైపోయి స్నానం చేసి చెత్త పట్టుకున్నావా స్నానం చేసి చెత్త పట్టుకున్నావు బయటకు వచ్చినప్పుడు అక్కడ పెట్టాను చెత్త కరెక్ట్గా చెప్పు స్నానం చేసినప్పుడు అదే చెత్త లేదా ఏదైనా స్నానం చేసిన తర్వాత పట్టుకున్నావా ముందు పట్టుకున్నావా స్నానం చేసిన తర్వాత ఒక కవర్లో చేసేటప్పుడు నువ్వు అది మెల్ల వేసుకున్నావా లేదా వేసుకోలే ఎక్కడ పెట్టావు తీసేస్తా ఉప్పు నీళ్ళతో చేసినప్పుడు కదా ఎక్కడ పెట్టావు డోరు మనం ఇలా గొన్నెం పెట్టుకుంటాం కదా గొన్నెం తగిలిస్తాయి ఎప్పుడులాగా పడేసావు అయితే ఆ చెత్త పడైపోయి దాంతోపాటు ఇది కూడా పడేసా నాన్న కోపం మీద ఉన్నాడు ఎవడట్ట పోయినా నీ బొమ్మలు పిచ్చి నువ్వు దగ్గర ఎవరు ఎట్టపోయినా నువ్వు మాత్రం సుఖంగా చూసుకుంటావు ఫోను తెలుసురా నాకు తెలుసు ఇదిగో నువ్వు చేసే అలాంటి పనికి మన పనికి ఏదో ప్రాంక్ రా నీ మీద ప్రాంక్ మొహంలాగే ఉంది ఆ ప్రాంక్ అంత తెలివి తక్కువగా ఎలా పడేస్తాను నువ్వు తెలివి తక్కువదానే కాబట్టి ఎలా ఉంది నా ప్రాంక్ చెప్పేది నీ మొహంలాగే ఉంది అయితే బాగానే ఉందంటారు అందుకే అద్దాలు కొనుక్కోవాలండి అద్దం నాన్న చూసుకోవాలా మొహం అమ్మ చూసుకోవాలా చెప్పు ఎలా ఉన్నాడు డాడీ కోతిలాగా డాడీ బాగుంటుందా అమ్మ బాగుంటుందా జున్నుమా చిన్నడా ఇటు చూడు చిన్నడా అమ్మ బాగుంటుందా నాన్న బాగుంటాడా
వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.